వర్డ్‌లో మనం పిక్చర్‌ని లేదా ఇమేజెస్‌ని ఎలా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే, మన ఇమేజెస్‌ని మనం ఈ డాక్యుమెంట్‌లో ఎలా మనం తెచ్చుకోవాలనేది చూద్దాం. సో, ముందుగా మీరొచ్చేసి ఇక్కడ పైన మనకి ట్యాబ్స్ చూసుకున్నట్టయితే మనకి ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్ ఇలా కొన్ని ట్యాబ్స్ అయితే ఉన్నాయి కదా! దాంట్లో మీరు ఇన్సర్ట్ ట్యాబ్‌లోకైతే వెళ్ళండి. సో, ఇన్సర్ట్ ట్యాబ్‌లో మనకి ఇలా కొన్నైతే ఉంటాయి. అంటే పేజెస్, టేబుల్స్, పిక్చర్స్ ఇలా డిఫరెంట్ కేటగరీస్ అయితే ఉంటాయన్నమాట. వీటిలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పేజ్ బ్రేక్ అనేది ఎలా చేయాలి, టేబుల్స్ ఎలా యూజ్ చేయాలి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో, ఇప్పుడొచ్చేసి మనం ఈ పిక్చర్ అయితే పిక్చర్స్ అంటే ఇమేజెస్ ఉంటాయి కదా! సో, దాన్ని మనం మన యొక్క డాక్యుమెంట్‌లో ఎలా తీసుకురావాలనేది చూద్దాం. సో, క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్సర్ట్ పిక్చర్ ఫ్రమ్ అనేది మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 4 ఆప్షన్స్‌లో మనం ఎలా అయినా సరే మనమైతే మన ఇమేజ్‌నైతే మనం ఇందులోకి తెచ్చుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ డివైస్. దిస్ డివైస్ అంటే మీరు ఏ డివైస్‌లో అయితే అంటే మీరు యూజ్ చేసిన కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉంటుంది కదా! సో, దాంట్లో ఉన్న ఇమేజ్‌ని మీరైతే దీంట్లోకి తెచ్చుకోవచ్చనమాట. సో, వచ్చేసి మనం మన డివైస్‌లో ఉన్న ఇమేజ్‌ని అయితే తెచ్చుకోవడానికి కోసం అయితే దీనైతే యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి వన్ డ్రైవ్ అయితే ఉంది. సో, వన్ డ్రైవ్ అంటే ఏంటి అంటే మనకి గూగుల్ డ్రైవ్ అయితే ఎలా ఉంటుందో సో, ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి వన్ డ్రైవ్ అయితే అలా ఉంటుందన్నమాట. సో, ఈ వన్ డ్రైవ్‌లో మీకు ఏదైనా ఇమేజెస్ కనుక మీరు అప్‌లోడ్ చేసుంటే ఆ ఇమేజెస్‌ని మీరు ఎక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్టాక్ ఇమేజెస్. సో, ఈ స్టాక్ ఇమేజెస్ ఏందంటే వీళ్ళు కొన్ని ఇమేజెస్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారనమాట. సో, అవి కూడా మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. దెన్ లాస్ట్ వచ్చేసి సెర్చ్ అండ్ వెబ్. సో, ఇవన్నీ కాదనుకుంటే మీరు డైరెక్ట్‌గా వెబ్‌లో నుంచి బింగ్ బ్రౌజర్ అయితే ఉంది కదా! సో, వీళ్ళు గూగుల్ అయితే యూజ్ చేయరు. బింగ్ బ్రౌజర్ ఉంది కదా! సో, దాంట్లో నుంచి అయితే మీకు డైరెక్ట్‌గా బింగ్ సెర్చ్ ఇంజిన్ నుంచి డైరెక్ట్‌గా మీరైతే సెర్చ్ చేసుకొని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని దిస్ డివైస్. సో, ఈ యొక్క నా సిస్టమ్‌లో నుంచి అయితే నేనైతే ఒక ఇమేజ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో, నేను వచ్చేసి పిక్చర్స్‌లోకి వెళ్తాను. సో, పిక్చర్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పిక్చర్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని సో, ఓపెన్ క్లిక్ చేసామనుకోండి. సో, మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ అయితే మనకైతే ఇక్కడ వచ్చేస్తుంది. సో, చూసారా ఇమేజ్ అయితే మనకైతే ఇలా వచ్చేసింది. మనం సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు కావాలంటే మీరు మనకి వేరే ట్యాబ్‌లోకి చేంజ్ చేయొచ్చు పిక్చర్ అనేసి. మీరు కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మన పిక్చర్‌ని కొన్ని స్టైల్స్ లాగా మనం మోడిఫై చేసుకోవచ్చు. మీకు చూస్తే డబుల్ ఫ్రేమ్ ఉంది. అండ్ అలాగే సాఫ్ట్ ఎడ్జ్, రెక్టాంగిల్ ఇలా ఉన్నాయి. కొన్ని అయితే సింపుల్ ఫ్రేమ్ వైట్ అంట. సో, ఇది క్లిక్ చేసామనుకోండి మనకి ఫ్రేమ్ అయితే మనకి వైట్ కలర్‌లో అయితే వచ్చింది. సో, మీరు చూడొచ్చు. సో, ఇలా వైట్ కలర్‌లోకి అయితే ఫ్రేమ్ అయితే చేంజ్ అయింది. సో, మళ్ళా దీన్ని క్లిక్ చేస్తే మళ్ళా మీరైతే ఇప్పుడు మెటల్ ఫ్రేమ్ అయితే ఉంది. చూసారు కదా! ఇప్పుడైతే మనకి మెటల్ ఫ్రేమ్ లోకి అయితే వచ్చేసింది. సో, మనకి చూడడానికి ఫోటో ఫ్రేమ్ లాగా అయితే కనిపిస్తుంది కదా! నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డ్రాప్ షాడో రెక్టాంగిల్. సో, డ్రాప్ షాడో అంటే మనకి ఇలా ఒక షాడో అయితే వస్తుంది. సో, చూడొచ్చు మీరైతే క్లిక్ చేస్తాను. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు చూడొచ్చు ఈ ఫోటో అయితే మనకి లెవిటెడ్ అంటే గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది కదా! సో, ఇలా మనకి షాడో అయితే వస్తుంది చుట్టుపక్కల. సో, అందువల్ల మనకైతే అలా ఎఫెక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్టెడ్ రౌండెడ్ రెక్టాంగిల్ అనమాట. సో, ఇదొక డిఫరెంట్ అనమాట. చూడొచ్చు మనకి ఇలాగా మొత్తం రెక్టాంగిల్ అంటే ఇలా మనకి ఎడ్జెస్ అయితే కర్వ్ గా ఉంటుంది అనమాట. సో, కర్వ్ వచ్చి మనకి కింద అయితే రిఫ్లెక్షన్ మనకి వాటర్ లో ఎలాంటి రిఫ్లెక్షన్ అయితే వస్తుంది. సో, అలాంటి రిఫ్లెక్షన్ అయితే వస్తుంది ఇమేజెస్ కి. అండ్ ఇంకా చూడొచ్చు మనకు వచ్చి సాఫ్ట్ ఎడ్జ్ అండ్ అలా వచ్చేసి డబుల్ ఫ్రేమ్. సో, ఇది చూద్దాం. ఈ డబుల్ ఫ్రేమ్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే బయట ఒక ఫ్రేమ్ అండ్ లోపల ఇంకొక ఫ్రేమ్ అయితే వస్తుంది. ఇలా ఇంకా మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా చాలా అంటే చాలా స్టైల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ స్టైల్స్ చాలా అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు ఇమేజెస్ కి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇమేజెస్ మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో, మీ ఇమేజెస్ ని ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే రొటేట్ చేశాను కదా! సో, ఇలా రొటేట్ అయిపోయింది. సో, మీరు మళ్ళీ నేను నార్మల్ గా అయితే రొటేట్ చేసేసాను. అలాగే ఇక్కడ ఇంకా చూస్తే మీరు వర్టికల్ గా లేదా హారిజాంటల్ గా అయితే రొటేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. క్రాప్ చేసుకోవచ్చు, రొటేట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు దానికి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డ్రైవ్. మళ్ళీ మీరు వన్ డ్రైవ్ లో కనుక మీ ఇమేజెస్ ఉంటే ఈ వన్ డ్రైవ్ అయితే క్లిక్ చేయండి. సో, వన్ డ్రైవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది. బట్ నా వన్ డ్రైవ్ అయితే ఎటువంటి ఫైల్స్ అయితే ఇమేజెస్ అయితే ఏమి లేవు. కాబట్టి నాకైతే ఎటువంటి ఇమేజెస్ అయితే చూపించట్లేదు. అండ్ మీరు కావాలంటే ఫ్రెండ్స్ మీరు డాక్యుమెంట్స్ కూడా ఇంకో డాక్యుమెంట్ లోకి అయితే మీరు తెచ్చుకోవచ్చు. పీడిఎఫ్స్ ఇట్లాంటివి కూడా. బట్ మనం ఇమేజెస్ ద్వారా వచ్చాం కాబట్టి మనం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టాక్ ఇమేజెస్. సో, ఈ స్టాక్ ఇమేజెస్ అంటే తెలిసిందే కదా మనకి చాలా వరకు ఫ్రీ ఇమేజెస్ అయితే ఉంటాయి అనమాట స్టాక్ ఇమేజెస్ లో. ఇక్కడ చూడొచ్చు మీకు చాలా అంటే చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు కావాల్సింది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అని సెర్చ్ చేస్తున్నాను. క్యాట్ కి సంబంధించి ఒక ఇమేజ్ వచ్చింది. సో, ఇలా మనకి ఫ్రీగా అయితే మీరైతే ఇమేజెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ క్లిక్ చేశాను అనుకోండి. సో, అది మనకి ఇన్సర్ట్ అయిపోతుంది. సో, చూసారు కదా ఇన్సర్ట్ అయిపోయింది. సేమ్ దీన్ని మనం ఇందాక ఎలా ఎడిట్ చేసుకున్నాం. సో, అలా ఎడిట్ చేసేసుకోవచ్చు ఇమేజ్ ని. అలా ఇక్కడ ఆల్ట్ టెస్ట్ కూడా అయితే ఉంది. సో, ఆల్ట్ టెస్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో, ఆల్ట్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఒకవేళ మీకు ఇమేజ్ కనుక కనిపించలేదు అనుకోండి. ఎగ్జాంపుల్ కరప్ట్ అయిపోయి ఆ డాక్యుమెంట్ ఇమేజ్ అనేది సరిగ్గా కనిపించలేకపోతే ఆ డాక్యుమెంట్ రీడ్ చేసే వాళ్ళకి అక్కడ కరప్ట్ అయిపోయిన ఫైల్ అండ్ ఇమేజ్ పక్కనే అది క్యాట్ అని
మనం టైటిల్ ఇస్తాం కాబట్టి క్యాప్షన్ చూపిస్తుంది అనమాట. అంటే ఆ ఇమేజ్ లో ఏముండేది అనేది వాళ్ళైతే తెలుసుకోవచ్చు. సో అలా మీరు ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది ఇవ్వచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళాను. సో ఇన్సర్ట్ లోకి వచ్చేసి నెక్స్ట్ సెర్చ్ ఆన్ వెబ్. సో ఫ్రెండ్స్, మీరు ఇందాక స్టాక్ ఇమేజెస్ చూసారు కదా, ఆ స్టాక్ ఇమేజెస్ లో నేను క్యాట్ అని సెర్చ్ చేస్తే నాకు ఓన్లీ ఒక ఇమేజ్ అంటే ఒక ఇమేజ్ వచ్చింది అనమాట. అలా కాదు, నాకు చాలా ఇమేజెస్ కావాలి, నేను ఏదైనా చాలా ఉంటే దాంట్లో నుంచి ఒకటి రెండు సెలెక్ట్ చేసుకుంటాను అన్నప్పుడు మీరు ఆన్లైన్ నుంచి అయితే తెచ్చుకోవచ్చు. దానికోసం మీరు ఆన్లైన్ సెర్చ్ ఆన్ వెబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఆన్లైన్ పిక్చర్స్ అని. డైరెక్ట్ గా మనకి క్యాట్స్ అని వచ్చింది. సో దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, మనకి క్రియేటివ్ కామర్స్ ఓన్లీ అయితే వస్తాయి. సో క్రియేటివ్ కామర్స్ ఓన్లీ అంటే మనకి ఎటువంటి కాపీరైట్ సో ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. ఇది క్లిక్ చేస్తుంటే ఒకవేళ మీరు దీన్ని కానీ తీసేశారు అనుకోండి, ప్రతి ఒక్క ఇమేజ్ అయితే వస్తుంది. అంటే బింగ్ లో ఇప్పుడు వరకు బింగ్ సెర్చ్ ఇంజన్ లో ఎన్ని అయితే క్యాట్స్ సంబంధించి ఇమేజెస్ అప్లోడ్ అయినా అవన్నీ కూడా మీకైతే డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇట్లాగా అంటే ఇవి యూస్ చేస్తే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు ఎక్కడ మీ డాక్యుమెంట్ యూస్ చేస్తారు అనే పర్పస్ ని బట్టి మీరైతే యూస్ చేసుకోవచ్చు. మీరు ఆ వెబ్సైట్స్ లో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, ఏదైనా వెబ్సైట్స్ ఇట్లా అన్నప్పుడు మీరైతే క్రియేటివ్ కామర్స్ ఓన్లీ సెలెక్ట్ చేసుకొని, లేదు జస్ట్ స్కూల్ ఆర్ కాలేజ్ పర్పస్ ఇట్లా అనుకుంటే క్రియేటివ్ కామర్స్ తీసేస్తే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇన్సర్ట్ కొట్టామనుకోండి, డైరెక్ట్ ఆ ఇమేజ్ కూడా మనకైతే ఇన్సర్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఆ ఇమేజ్ కూడా మనకైతే ఇన్సర్ట్ అయిపోతుంది. సేమ్ ఇమేజ్ ని కూడా మీరు ఇందాక ఎలా అయితే ఎడిట్ చేసుకున్నారో సో సేమ్ అదే స్టైల్స్ అయితే మీరు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే హైట్ అండ్ ఎన్నైతే మీరు అయితే సెట్ చేసుకో, హైట్ ఎంత ఉండాలి, విత్ మొత్తం కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లేదా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కూడా మీ యొక్క ఇమేజ్ విత్ హైట్ ని కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇమేజెస్ గురించి. సో మీరు కూడా ఇమేజెస్ ని ఎలా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి, అలాగే ఎన్ని రకాలుగా ఇన్సర్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాను అనుకున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.